వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు మనతో 31 డివిజన్కి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జ్ ఐరెడ్డి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. మరి వారితో కూడా మాట్లాడతాం. రూరల్ నియోజకవర్గంలో మీరు 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, సో ఆదాల ప్రభాకర్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే, ఆయన 1.5 సంవత్సరం క్రితం ఇన్ఛార్జి తీసుకున్నాడు. ఇన్ఛార్జి తీసుకున్న నుంచి మొత్తం బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. మా డివిజన్కి సంబంధించి 31 డివిజన్కి సంబంధించి దాదాపు 10 కోట్లతో అభివృద్ధి చేశాడు. ప్రతి దిక్క ఎక్కడి నుంచి అంటే శ్రీలంక 10 కోట్లతో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ట్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పైపు లైన్లు కానీ, ఏది అడిగితే అది పోయి అడిగితే అన్న ఇట్టడి సంగతి డ్రైన్లో లేవన్నా విజయలక్ష్మి నగర్లో, సరే ఎన్ని కావాలా, 5-6 కావాలన్నా, కాదు ఒక 2-3 పెట్టుకోండి అన్న, చౌటమెట్టుకి రోడ్లు కావాలన్నా ఎంత కావాలా, ఇదన్నా పరిస్థితి, అంత కాదులే ఇంత అని ప్రతి దిక్క నిర్మలా నగర్ కానీ, విజయలక్ష్మి నగర్ కానీ, చౌటమెట్ట కానీ, టైలర్స్ కాలనీ కానీ, శివాజీ నగర్ కానీ, రాంకోట్ నగర్ కానీ, రాజారెడ్డి నగర్ కానీ, మొత్తం అన్నీ కలిపి ప్రతి 4 సచివాలయాలు ఉన్నాయి. ఇక్కడ 4 సచివాలయం కలిపి నీకు ఒక్కో సచివాలయంకి 10 కోట్లుగా, ఒక్కో సచివాలయం 3 కోట్లు ఇచ్చారు. సపోజ్ మా సచివాలయంకే 3 కోట్లు ఇచ్చాడు. ఏది చౌటమెట్టకు కానీ, విజయలక్ష్మి నగర్ కానీ, నిర్మలా నగర్కి కానీ, మొత్తం టోటల్ మీద అన్నీ చేసాను. మళ్ళా కూడా ఒక 1 కోటి రూపాయలు పెట్టాము డబ్బు. మామూలుగా నిర్మలా నగర్ రోడ్లు, విజయలక్ష్మి నగర్కి ట్రైన్లకి అవి జనరల్ ఫండ్లో పెడితే ఎలక్షన్ వచ్చింది, కోడిలో ఆగిపోయి ఉన్నాయి. ఇంకంతకంటే ఏం కావాలి మనకి అభివృద్ధి చేసేవాళ్ళు. రూరల్ నియోజకవర్గంలో తీసుకుంటే శ్మశాన వాటిక హిందువులు కానీ ముస్లింలు కానీ ఒక పెద్ద సమస్యగా ఉంది. దానికి సంబంధించి ముస్లింల శ్మశాన వాటికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కానీ, అలాగే షాదీ మంజిల్ కానీ ఒక సమస్యగా మిగిలిపోయింది. సో వీటి పరిష్కారానికి ఏమైనా చర్యలు చేపట్టడం జరిగిందా? అది ఇప్పుడు సమస్య కాదు. అది గత 7 సంవత్సరాలు జరిగే సమస్య. అది ఇప్పుడేం సమస్య కొత్తగా వచ్చింది కదా. షాదీ మందిలు కానీ మామూలుగా ఇవి అయితే మామూలుగా శ్మశాన వాటికైతే ఆల్రెడీ ప్రక్రియ అంతా శాంక్షన్ అయింది. అది శ్మశానానికి కాబట్టి 3కు డివైడ్ చేయాలంటున్నారు, హిందువులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి. అది జరుగుతుంది ప్రాసెస్. ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ కోడ్ వల్ల కొంచెం డిలే అయింది. ప్రక్రియ గోడ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది కూడా జరిగింది పరిస్థితి. సో షాదీ మంజిల్ నిర్మాణం కూడా త్వరలో జరిగేటువంటి అవకాశం ఉందా, చేపట్టబోయే అవకాశం ఉందా ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే? అది గవర్నమెంట్, అది కానీ రెవెన్యూకి సంబంధించింది కదా. అది రెవెన్యూకి స్థలం కాకపోయినా వేరే స్థలంలో ఏదైనా నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉందా ముస్లింల కోసం? ముస్లింలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి టైలర్స్ కాలనీ కావచ్చు, రూరల్ నియోజకవర్గంలో రామ్కోట్ నగర్ కావచ్చు, ఈ ఏరియాలన్నీ కూడా నక్కగోపాల్ నగర్ కావచ్చు, మొత్తం కూడా ముస్లిమ్స్ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి ఆ ఏరియా కోసం ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందా? అక్కడ కాకపోయినా కూడా ఏదైనా ఆల్టర్నేట్గా చెప్పాడు ఆదాలన్న. మొన్న వాళ్ళు వచ్చి అడిగారు, మేము కూడా పోయాము. వచ్చి అడిగితే అయ్యా ఇప్పుడైతే జరగదు, అది మీరు చేసుకుంటుండ్రు, మేము రెవెన్యూతో మాట్లాడి ఆడగాని లేదనుకుంటే ఎక్కడైనా ఆల్టర్నేటివ్ కానీ మేము చేపిస్తాము అని చెప్పని కూడా చెప్పాడు ఆయన. అప్పుడు కూడా అదే దానికి డబ్బులు కావాలన్నా కూడా 5 లక్షలు అప్పటికప్పుడే ఇచ్చేశాడు. శ్రీధర్ అన్న 5 లక్షలు 2 లక్షలు ఇచ్చానంటే నేను 5 లక్షలుగా ఇస్తాను, తీసుకోపోను చేసుకోండి అని ఇచ్చాడు. సో మొత్తానికి తీసుకుంటే రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. మా 31 డివిజన్లో అన్నీ మాకు తెలియదు కానీ బ్రహ్మాండంగా జరిగినాయి. 150 కోట్లతో అన్నీ జరిగినాయి. మా 31 డివిజన్ ఎగ్జాంపుల్, మా 31 డివిజన్లో బ్రహ్మాండంగా జరిగింది. మొత్తం రూరల్కి సంబంధించి 26 డివిజన్లు కానీ 18 గ్రామాల్లో కానీ పరిగెత్తింది. అలాగే రూరల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఆక్రమణకు గురి కావడం వల్ల నీళ్లు అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంత వెనక్కి తనడం, అదేవిధంగా వైఎస్ నగర్ మొత్తం కూడా నీళ్ళతో నిండిపోవడం లాంటి సమస్యలు మనం తరచూ చూస్తున్నాం. సో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? వైఎస్ నగర్లో ఎక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం కూడా నిండిపోతూ ఉంటాయి, మొక్కలోతు నీళ్లు ఉంటాయి. అక్కడ ఏమన్నా సమస్యకు పరిష్కారం ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉందా? అటువంటి ఏమైనా చేయవచ్చా? వైఎస్ నగర్ అనేది కొత్తగా ఏర్పడింది, రాజశేఖర రెడ్డి పెట్టాడు. అప్పుడు తర్వాత కొత్తగా వచ్చింది. అది ఆల్రెడీ ఫారెస్ట్ అనుకొని వస్తుంది. ఆ వైఎస్ నగర్ అనేది ఫారెస్ట్ అనుకొని వస్తుంది. ఆ ఫారెస్ట్లో నీళ్ళన్నీ ఎక్కడికి పోతే ఆడికో వస్తాయి. తర్వాత ఇప్పుడు నిదానంగా దాన్ని రోడ్లు కూడా కొన్ని రోడ్లు పెట్టాడు. మొన్న 30 డివిజన్లో వస్తుంది, కొన్ని రోడ్లు పెట్టాడు, కొన్ని రోడ్లు వేయించాడు. తర్వాత వస్తే మనం డెవలప్ చేస్తాను మొన్న కూడా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాడు. సో అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది ఆ ఏరియాలో, జరగద్ది.
ఖచ్చితంగా అభివృద్ధి బాగా 37 డివిజన్లో జరగద్ది, 31 జరగద్ది, రూరల్లో మొత్తానికి జరగద్ది. ఒక దిక్కనే కాదు, కొన్ని డెవలప్ అయిపోయినాయి, అన్నీ కొన్ని డెవలప్ అయినాయి. ఇది వెనకబడిన ప్రాంతాలు కాబట్టి, శివారు ప్రాంతాలు కాబట్టి ఈ ఖచ్చితంగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టుండి ఆయన. ఓకే, ఇంకా సమస్యలు పరిష్కారం కానీ ఏమైనా ఉన్నాయా? రూరల్ అంటే లేకున్నట్టు ఉంటాయి కదా, ఉండకుండా ఎట్టుంటాయి? ఏమున్నాయి? ఉంటాయి. ఇప్పుడు డెవలప్ అయిన ఏరియాలో ఉండవు, డెవలప్ కాని ఏరియాలోని ఉంటాయి. సమస్యలు అనేవి ఒకే తడవ సమస్య పరిష్కారం కాదు కదా, నిదానంగా అవుతుంటుంది. ఏదైనా నిదానంగా చేసుకుంటావచ్చు. ఇప్పుడు ఆయన 150 కోట్లు తెచ్చి ఆదాయాలను పెట్టాడు. ఇంకా మళ్ళీ రేపు మేము గెలిస్తే మా ప్రభుత్వం వస్తే 1000 కోట్లతో డెవలప్మెంట్ చేస్తామని చెప్పాడు. 1000 కోట్లతో డెవలప్మెంట్ చేసేటువంటి పనులు ఏమున్నాయంటారు? 1000 కోట్లు అంటే డ్రైన్లు, రోడ్లు, పైప్ లైన్లు. ఇప్పుడు మా డివిజన్కే పెట్టామంటే 100 కోట్లు అయితే సరిపోద్ది. ఆ 30 డివిజన్ పాటు 100 కోట్లు పెట్టాలి. సో అట్లా మొత్తంగా ఉండేటువంటి డివిజన్స్ అన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా మనకు అభివృద్ధి పనులు అయితే సర్వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా మారేటువంటి అవకాశం ఉంది. బ్రహ్మాండంగా ఇబ్బంది. అలాగే మీరు కూడా గతంలో రూరల్ ఎమ్మెల్యేకి ఫాలోవర్గానే ఉన్నారు. అవును. మరి ఒక్కసారిగా మీరు వైసీపీలో ఉండిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మీరు వైసీపీలో ఉండడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయి? మేము 2014 శ్రీధరన్నకి చేసాము, 2019 శ్రీధరన్నకి చేసాము. శ్రీధరన్తో కూడా ఉన్నాం మేము. ఆయన శ్రీధరన్న పార్టీ మారాడు కాబట్టి ఆ పార్టీ మీద మాకు అభిమానం లేదు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతున్నాం, అదే పార్టీలో కొనసాగుతున్నాము. ఆయన ప్రభాకర్ అన్న కాడికి వచ్చాము. ప్రభాకర్ అన్న కాడికి వచ్చే ఆయన మంచి ఇది చేశాడు, మాకు ప్రాధాన్యత ఇచ్చాడు, అందుకనే ఆయన దగ్గరే ఉంటున్నాం. అలాగే ఈసారి ఎంపీకి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది. ముస్లిం మైనార్టీలు ఒక పక్షాన అంటే వైసీపీ కంటే కూడా కాంగ్రెస్కే మొగ్గు చూపేటువంటి అవకాశం ఎక్కువగా కనిపించింది. ఎంపీ ఓట్ల వరకు క్రాస్ ఓటింగ్ జరిగింది అనేటువంటి మాట వినిపిస్తుంది, కరెక్టేనా? మాకు అదే కరెక్ట్ కాదు. ఏదైనా కొంచెం జరిగి ఉంటుంది. ముస్లిమ్స్ ఏమైనా కొన్ని వారు ఉంటే ఉండొచ్చు. టోటల్ మీద ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేశారు, వైసీపీకే వేశారు. ఆదాలనకు కానీ ఆయనకు కానీ సాయిరెడ్డి గారు కానీ. రూరల్లో ఒక బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కాదని ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎందుకు ఓటేస్తారంట? ఆదాల ప్రభాకర్ అంటే సౌమ్యుడు, ఇంకా అదే జనాల్లో వచ్చేది ఆయన మంచివాడు, ఆయనకి ఓటేయాలా. ఆయనైతే వివాదాలకు వాడు, ఆయనైతే ఇదిగా ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తాడు. లాస్ట్ టైం 2014 ముందు కూడా ఆ ఏరియా అంతా ఆయనే తెలుగుదేశంలో ఉన్నప్పుడు అన్ని పనులు, రోడ్లు కానీ, విజయలక్ష్మి రోడ్లు కానీ, లాయర్స్ కానీ ఆయనే చేశాడు. అని ఆయనకే ఓటేస్తే మనకి అభివృద్ధి జరగద్ది అనే ఒక దేవునితో వాళ్ళు ఓటింగ్కి వచ్చారు. సరే, మీ అంచనా ప్రకారం రూరల్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్ల మెజార్టీ రావచ్చు ఆదాలకు గెలిస్తే? ఒక 10,000 లోపల, 10,000 లోపల, 10,000 లోపలతో. సో ఫైట్ అయితే టఫ్ ఫైట్ ఉంటుంది. 10,000 లోపల ఫైట్ ఏముండదు, 10,000 లోపల కాదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నీ జనాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి కదా, వన్ సైడ్ ఓటింగ్ జరిగి ఉంటే మాత్రం 20,000 పైనే. సో 10,000 అంటే టఫ్ ఫైట్ అనే. 10,000 అదేం టఫ్ ఏమవుద్ది? 10,000 అంటే ఏదో 2-3 వేలు అంటే టఫ్, కానీ 10,000 అంటే పెద్ద టఫ్ ఏం కాదు కదా అది. సో ఈజీగా విన్ అవుతుంది. అది ఈజీగా 10,000తో. రైట్. అలాగే గెలిస్తే అభివృద్ధి పనులు అయితే చేస్తారు. గెలిస్తే అభివృద్ధి పనులు బాగా పుష్కలంగా చేస్తాడు. సో మొత్తానికి 31వ డివిజన్ తీసుకుంటే 31వ డివిజన్కి సంబంధించి అక్కడ ఉండేటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి డివిజన్ నాయకులుగా తామైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది. మొత్తానికి ఈసారి రూరల్ నియోజకవర్గం తీసుకుంటే ఖచ్చితంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి విన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 10,000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తంగా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజలంతా కూడా తమ వైపే ఉన్నారు. తమకు ఓట్లు వేసి అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రూరల్లో గెలుపు మాదే అంటున్నారు వైసీపీ నాయకులు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.